మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సహోద్యోగులతో బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు తీసుకునేటప్పుడు 10 మంది దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మీరు చెప్పిన మాట ఎవరికి రుచించదు. మీరు అందరూ బాగుండాలి అని ఒక పదాన్ని చెప్తారు, అది అందరికీ నచ్చదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకోలేని పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కొంత మధ్యవర్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు మీరుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. చిన్న విషయం కదా అని వదిలేస్తే అది రేపొద్దున మీకు పెద్దదిగా ఇబ్బంది కలిగించే విషయం గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత అనుకూలమైన సమయం చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకున్న ఓర్పు సహనం వల్ల మంచి ఫలితాలే సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా అత్యవసరమైతే ప్రయాణాలు చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో సంతానంతో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే సమన్వయంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అన్ని విధాలుగా చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ నవ్వులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా ఏదో సాధించాలన్న మీ తాపత్రయం అడ్డుకట్ట పడుతుంది. అది బంధువర్గంలో కావచ్చు, ఉద్యోగంలో భాగస్వాములతో కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉండి మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటి పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉండి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం సాధించడానికి అహర్నిశలు కష్టపడితే సరిపోతుంది. విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొంత అవమానాలు భరించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏదైనా సరే కాలమే సమాధానం చెప్తుంది. మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. మంచి ఉద్యోగం వస్తే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు మంగళవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పలతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. ఏదైనా అవని పనులు పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.